యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహోవా దేవుడు మనల్ని నిత్యము నడిపించేవాడుగా ఉన్నాడని సెలవిస్తుంది. నిత్యము అంటే ఎల్లప్పుడూ మనల్ని ఆయన నడిపించేవాడుగా ఉన్నట్లుగా చూపిస్తున్నాం. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు వారు వెన్నంటే ఉండి నడిపించినట్లుగా చూస్తున్నాం. వారికి ఏ లోటు రాలేదు. ఆ నీటికి లోటు రాలేదు, అదేవిధంగా ఆహారమునకు లోటు రాలేదు. నీటికి లోటు వచ్చినప్పుడు బండ నుండి నీళ్లను రప్పించాడు, అవి కాలువల వలె పారినాయి. అదేవిధంగా ఆహారమును ఆకాశ ధాన్యమైనటువంటి మన్నాను కురిపించి, దేవదూతల ఆహారమైన మన్నాను కురిపించి వారిని పోషించాడు. అదేవిధంగా వారిని 40 సంవత్సరాలు వారి యొక్క చెప్పులు పాతగిల్లేదు, వారి వస్త్రములు మాయలేదంట. ఆ విధంగా వారిని వెన్నంటి ఉండి వెన్నెల దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, పగలు ఎండ దెబ్బ అయినను తగలకుండా వారిని నడిపించినట్లుగా చూస్తున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలనైతే 40 సంవత్సరాలు మాత్రమే నడిపించినట్లుగా చూస్తున్నాం. కానీ మనల్ని నిత్యము నడిపిస్తున్నాడు. నిత్యము అంటే మనం ఎప్పటి వరకు బ్రతికి ఉంటాం ఈ లోకంలో, అప్పటి వరకు మనల్ని వెన్నంటే ఉండి నడిపిస్తానంటున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నప్పుడు మనము దేనికి భయపడక మనము సంతోషంగా జీవించే వారముగా ఉండాలి. అయితే ఇవన్నీ నిత్యము ఆయన మనల్ని నడిపించాలంటే కొన్ని కండిషన్స్ ఆ పై వచనాల్లో రాయబడి ఉన్నది. 9వ వచనంలో చూసినట్లయితే, ఇతరులను బాధించుటయు. మొదటిది ఇతరులను బాధించుటయు. మనం ఇతరులను బాధించేవారుగా కాకుండా ఉండాలి. అదేవిధంగా రెండవది చూసినట్లయితే, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు. మనము వేరే వాళ్ళని వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుట కూడా చేయకూడదు. అదేవిధంగా మూడవదిగా దానిని బట్టి మాటలాడుటయు నీవు మాని. ఏదైనా చెడ్డది ఇతరుల గురించి మనం వారు లేనప్పుడు వారి గురించి ఎక్కువగా అన్నెసరీ థింగ్స్ మనం మాట్లాడుతూ ఉంటాము. అటువంటివి కూడా వదిలేయాలి. మనము చెడ్డ వాటి గురించి ఎక్కువగా మాట్లాడటం మానాలి అని చెప్తున్నాడు. మూడవదిగా. నాలుగవదిగా, ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల. ఆశించిన దానిని ఆకలిగొని, ఎవరైతే ఆకలిగొని ఆశించింటారో వారికి ఆశించిన దానిని బట్టి, వారి ఆకలిని బట్టి వారికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎవరైతే శ్రమ పడినారో వారిని తృప్తిపరిచేవారిగా ఉండాలి. మనం అటువంటి వారిని చూసినప్పుడు వారి పట్ల మనము తృప్తిపరిచి వారిని పంపించేవారిగా ఉండాలి. అంతేకాని మనకు ఉన్న దాంట్లోనే వారిని తృప్తిపరిచేవారిగా ఉండాలి. అప్పుడు ఏ విధంగా ఉంటుంది మన జీవితం అంటే, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. ఈ 4 చేసిన ఎడల ఎట్లా ఉంటుందంటే మన జీవితము, చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. చీకటిలో నీ యొక్క వెలుగు, నా యొక్క వెలుగు, మనందరి జీవితాల్లో వెలుగు చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందంట. అంతగా మన జీవితాలు మారిపోతాయి. అదేవిధంగా అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును. అంధకారం అనేది చాలా చీకటి, అంధకారం అనేది. అటువంటిది మధ్యాహ్నం వలె ఉంటుందంటే మనం ఎంతగా మన జీవితాలు వెలిగింపచేస్తాడో దేవుడు చూడండి. కాబట్టి మనము చేయవలసినదంతా ఈ 4 కండిషన్స్ అప్లై అవుతుంది. అవి ఏమంటే మరొకసారి చూద్దామండి. ఇతరులను బాధించుటయు, మనం ఇతరులను బాధ పెట్టేవారుగా ఉండకూడదు. రెండవది, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించటయు. మనము ఇతరుల వేలు పెట్టి చూపిస్తూ, వాళ్ళ జీవితాలను వేలు పెట్టి చూపిస్తూ మనము వాళ్ళని తిరస్కరించి మాట్లాడుటయు కూడా మనం చేయకూడదు. మూడవదిగా, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని. చెడ్డదానిని బట్టి అంటే ఏవైనా ఇతరుల గురించి ఎక్కువగా గాసిప్స్ మాట్లాడుకుంటూ వారు ఇట్లా వీళ్ళు ఇట్లా
అట్లా మనం వాళ్ళ గురించి మాట్లాడడం మానేయాలి అని దేవుడు ఈ వాక్యము సెలవిస్తుంది. అదేవిధంగా 4వదిగా ఆశించిన దానిని ఆకలిగిన వానికి ఇచ్చి, ఎవరైతే ఆశించి ఆకలిగొన్నారో వారు ఆశించిన దానిని బట్టి మేరకు మనకు కలిగిన దాంట్లో వారికి ఇచ్చి వారి ఆకలి తీర్చడము. అదేవిధంగా శ్రమలో ఉన్న వారికి ఆ శ్రమను బట్టి ఆ శ్రమను తొలగించి మనం ఎంత మాత్రం మన చేతనవుతుందో ఆ శ్రమల నుండి వాళ్ళని విడుదల కలగజేయడానికి అంత ఆ శ్రమల నుండి వారిని విడుదల కలగజేసి వారి తృప్తిపరిచిన ఎడల మన జీవితాలు మన జీవితాలు ఎలా ఉంటాయంటే చీకటిలో నీ వెలుగు ప్రకాశించును. నీ యొక్క వెలుగు మన యొక్క వెలుగు చీకటిలో చీకటిలోనే వెలుగు ప్రకాశించే విధంగా ఉంటాయి మన జీవితాలు. అదేవిధంగా అంధకారము నీకు నాకు మధ్యాహ్నం వలె ఉండును. అటువంటి వారు ఎవరైతే పాటిస్తారో వారి జీవితాలు అంధకారము అనేది లేకుండా అది మధ్యాహ్నం వలె ఉంటుంది. అంత మాత్రమే కాదు, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. నిత్యము మన వెంట ఉండి నడిపించేవాడుగా ఉన్నాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలం అంటే కరువు కాలమున మనల్ని తృప్తిపరుస్తాడు. మన ఎముకలను అంటే మన జీవితాలను బలపరిచేవాడుగా ఉన్నాడు. అదేవిధంగా నీవు నీరు కట్టిన తోట వలెను. నీరు కట్టిన తోట ఎలా పచ్చగా ఉంటుందో, ఎలా ఏపుగా ఎదిగి ఉంటుందో, అలా తోట వలె నీ జీవితము, నీ కుటుంబ జీవితాలు ఉంటాయని, మన యొక్క కుటుంబాల జీవితాలు ఉంటాయని ఈ వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెనే ఉండేదవు. ఎప్పుడు ఉన్నటువంటి నీటి ఊట ఎలా ఉంటుందో ఆ నీటి ఊట ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అలా మన జీవితాల్లో కూడా ఎప్పుడు గిన్నె నిండి పొర్లే విధంగా మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదం అనేది ఉంటుంది. మొదటిగా ఇది క్షామకాలమున నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. క్షామకాలం అంటే కరువు కాలం అనేది లేకుండా మనల్ని బలపరిచి తృప్తిపరుస్తానంటున్నాడు. అదేవిధంగా నీరు కట్టిన తోట వలె, అంటే నీరు కట్టిన తోట ఏ విధంగా పచ్చగా ఏపుగా అందంగా ఉంటుందో ఆ విధంగా మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలన అంటే ఊట ఎలా విధంగా ఉంటుందో ఆ విధంగా మన కుటుంబాల్లో కూడా గిన్నె నిండి పొర్లు లాగున మన ఆశీర్వాదాలు ఆ విధంగా శాంతి, సమాధానము, సంతోషము వెళ్ళి విరిసే విధంగా ఆశీర్వాదాలను, సమృద్ధి అయిన ఆశీర్వాదాలను దేవుడు మనపై కుమ్మరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, వీటన్నిటిని గుర్తుంచుకొని ఆ 4 ఏవైతే కండిషన్స్ పెట్టాడో ఆ 4 కండిషన్స్ను మనము పాటించిన ఎడల మన జీవితాల్లో యెహోవా నిత్యము నన్ను నిత్యం నడిపించేవారుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి నమ్మి విశ్వసించి నడుద్దాం. ఈ సమయంలో మీకు ప్రార్థన చేస్తాం. కృపా కనికరం గల మహామిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములైనా. అవును తండ్రి, మేము ఏ విధంగా నడవాలో ఆ విధంగా ఉండిన ఎడల తండ్రి మా జీవితాలను తండ్రి తండ్రి నీరు కట్టిన తోట వలెను, క్షామకాలమున మా ఎముకలను బలపరిచేవారుగా, అదేవిధంగా ఉబుకుచుండు నీటి బుగ్గ వలె మా కుటుంబాలు, మా జీవితాలు ఉంటాయని, అంతటి ఆశీర్వాదం మేము పొందుకుంటామని తండ్రి, చిన్న పనులు చేయటం ద్వారా తండ్రి మేము ఇంత ఘనమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంటామని వ్రాయించారు తండ్రి. అందరిని బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రంనైనా మేము వాక్యాన్ని విశ్వసించి వాక్యానుసారంగా జీవించి ఈ యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్టు పాత్రలు అవుటకునైనా మీ యొక్క కృపను, మీ యొక్క మెండైన దీవెనల ఆశీర్వాదాలతో మమ్మల్ని తృప్తిపరచమని త్వరలో రానటువంటి యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.